రోజుకొక సీక్రెట్ బయటకు వస్తూనే ఉంది. విచారణలో పోలీసులకే దిమ్మ తిరిగే షాకింగ్ ట్విస్ట్స్ బయటపడుతున్నాయి. పక్కా ప్లానింగ్తో కేతన్ను ఎంత దారుణంగా చేతన్, సియా గోయల్ కలిసి చంపారో వింటుంటే, ఒక్కొక్క విషయం బయటపడుతుంటే పోలీసులు కూడా నివ్వెరపోతున్నారట. చేతన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సియా గోయల్ హెల్ప్ చేసినట్లుగా తెలుస్తోంది. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్తో ₹1 కోటి తీసుకుంది సియా గోయల్. ఆ ₹1 కోటి తన లవర్ చేతన్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బిజినెస్ పెట్టి డెవలప్ అవ్వాలంటూ చేతన్ ప్లాన్ చేశాడు. 3 ఏళ్లలో తాను ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతానని చెప్పి చేతన్ చౌదరి సియాకి చెప్పాడట. 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామంటూ సియా, చేతన్ ప్లాన్ చేసుకున్నారు. ఈలోగా అన్నీ సర్దుకుంటాయని పకడ్బందీగా ఈ స్కెచ్ వేశారు. ఈ మర్డర్ స్కెచ్కి 34 నిమిషాల ముందు కూడా కాల్లో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అంటే ఎలా అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎగ్జాక్ట్గా ఏ పాయింట్కి తీసుకువెళ్ళాలి, లోయలోకి ఎలా తోసివేయాలి అనే దానికి సంబంధించి సియాకు కాల్ చేసి మరి చాలా క్లియర్గా చేతన్ చెప్పాడు అంటూ తెలుస్తుంది. ఎంత దారుణమో చూడండి, ఎంత కోల్డ్ బ్లడెడ్ దే బోత్ ఆర్. అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకోవడమో, అసలు ఇలాంటి వాడు నాకు వద్దు, నా లైఫ్ నేను బతకలేకపోతున్నానని ఏదో ఒక 2 నిమిషాలు ఒకవేళ ఏదైనా ఫీల్ అయ్యి ఆ క్షణంలో ఒకవేళ అనుకుంటే అట్లీస్ట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు అండర్స్టాండ్. కానీ దే ప్లాన్డ్ ఇట్ ఫర్ వీక్స్. కొన్ని వారాల పాటు దీన్ని ప్లాన్ చేశారు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్సర్సైజ్ చేశారు, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు. అండ్ అతన్ని చంపుతూ అతని డబ్బులతోనే తన లవర్ని సెటిల్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేసింది సియా. ఇక్కడ చేతన్ పెద్దగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ కాదు. ఈ నేపథ్యంలో కేతన్ ఎలాగో ఉన్నాడు కదా, ఒక బకరా ఉన్నాడు కదా, 17 కోట్లు పెట్టి అప్పటికే ఒక పెద్ద ప్యాలెస్ బుక్ చేశాడు పెళ్లి కోసం. షాపింగ్ కోసం ₹1 కోటి తీసుకుందట సియా. ఫర్ ద షాపింగ్ ₹1 కోటి తీసుకొని ఆ ₹1 కోటి చేతన్కి ఇచ్చింది. అంటే ఎంత దారుణంగా కేతన్ని వాడుకున్నారో చూడండి. అప్పటికే చాలా పెద్ద ఎత్తున గిఫ్ట్లు ఇచ్చాడు. నెక్లెస్లు, గోల్డ్ రింగ్స్, ఎక్సెట్రా ₹1,00,00,000 ఖర్చు పెట్టి గిఫ్ట్లు ఇస్తుంటే అవన్నీ తీసుకుంది, ఎంజాయ్ చేసింది, ట్రిప్స్ వెళ్ళింది, సర్ప్రైజ్లు ఇస్తే చాలా హ్యాపీగా గంతులేసింది. అతని డబ్బులే తీసుకొని తన లవర్ని సెటిల్ చేసి ఆ తర్వాత అతన్ని ప్రాణాలు తీసి తన లవర్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్లాన్. ఏమాత్రం మానవత్వం, మనుషులు అనే మానవత్వం అనేది ఉందా వీళ్ళలో? అతని డబ్బులే తీసుకొని తన లవర్ని సెటిల్ చేసి అతన్ని చంపేయాలని చెప్పి ప్లాన్ చేసింది. హౌ క్రూయల్ షీ ఈజ్. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి వింటుంటే, మొన్నేమో ప్యాచ్ ఉందని చెప్పేసి నాకు ఇష్టం లేదు పెళ్ళి అని చెప్పి చెప్పింది. ఇప్పుడేమో షాపింగ్ అని ₹1 కోటి అంట. పెళ్లి షాపింగ్కి ₹1 కోటి తీసుకుందట. ₹1 కోటి తీసుకొని మళ్ళీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చిందట తీసుకెళ్ళి. 17 కోట్లు పెట్టి అక్కడ పెద్ద ప్యాలెస్ బుక్ చేశారు. తన బర్త్డే కోసం అని చెప్పేసి మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతను సర్ప్రైజ్లు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి అంతా ప్లాన్ చేశాడు. షీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ విత్ కేతన్ అండ్ ఫైనల్గా అతని ప్రాణాలు తీసింది. ఒక్కొక్కటిగా వరుసగా వస్తున్నటువంటి అప్డేట్స్ మీరే చూడండి. మొదట్లోనేమో నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను చేతన్తో రిలేషన్లో ఉన్నాను కాబట్టి, 8 months రిలేషన్షిప్, అది కూడా నేను రిలేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే ఇలా చేశానని చెప్పింది. ఆ తర్వాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కంటే అతన్ని చంపేయడం చాలా ఈజీ కాబట్టి ఇలా అనుకున్నామని చెప్పి చెప్పింది. మరి 17 కోట్లు పెట్టి ప్యాలెస్ బుక్ చేసినప్పుడు ఏం చేసింది? మళ్ళీ ఆ ఫోర్ట్కి వెళ్ళడానికి అతన్ని ప్రెజర్ చేసింది. అలాగే ఇప్పుడు అందుతున్నటువంటి విషయం, ₹1 కోటి తీసుకుందట షాపింగ్కి అండ్ షీ గేవ్ ఇట్ టు హర్ హస్బెండ్, హర్ బాయ్ ఫ్రెండ్. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ పక్క ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తుంటే ఇప్పటికే పోలీసులు వారిద్దరిని అక్కడికి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే దే షూట్ ఎవ్రీథింగ్. అక్కడ ఎలా వెళ్ళారు, ఎటువైపు నుంచి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఆ పర్టికులర్ స్పాట్కి వెళ్ళిన తర్వాత హౌ డిడ్ దే ప్లాన్ ఇట్, హౌ డిడ్ దే ఎగ్జిక్యూట్ ఇట్ అనేది ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ దే షూట్ ఇట్ ఇన్ ఏ కెమెరా. ఎక్కడ నించున్నారు, ఎలా వెళ్ళారు, తనకి ఎలా గైడ్ చేశాడు. ఈవెన్ బిఫోర్ 34 minutes కేతన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలో ప్లాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు రీచెక్ చేసుకున్నారట. 34 నిమిషాల ముందు వాళ్ళకి ఏ భయం లేదు. దే ఆర్ నాట్ నర్వస్.
దే ఆర్ వెరీ వెల్. సో హౌ కోల్డ్ బ్లడెడ్ దే ఆర్ అనేది ఒకసారి మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయింది. మరోవైపు సియా పేరెంట్స్ ఒకవేళ గనక సియా ఇలా చేసిందని తేలితే తనని ఎలాగైతే కేతన్ని ఎలాగైతే కొండ మీద నుంచి తోసేసి ఆ కోట మీద నుంచి తోసేసి ప్రాణాలు తీసిందో అలా తీసినా మాకు పర్లేదని చెప్తున్నారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఇక్కడ ఏంటి అంటే చేతన్ పేరెంట్స్ మాత్రం మాకు ఏ సంబంధం లేదు, మా అబ్బాయి చాలా మంచివాడు, సియానే ఇదంతా ప్లాన్ చేసింది, సియానే అతన్ని ఇలా మభ్యపెట్టింది, మాయ చేసింది అని చెప్తున్నాడు. అవును, మరి పాలు తాగే పిల్లాడు కదా, చాలా చిన్న పిల్లాడు కదా, మరి హీ డోంట్ నో ఎనీథింగ్, హీఈస్ వెరీ ఇన్నోసెంట్. హౌ కెన్ దే ఈవెన్ టాక్ లైక్ దిస్? ఇలా ఇంత దారుణంగా వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారని చెప్పి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు అంటేనే దే రికార్డ్ దేర్ ప్రజెన్స్, దే రికార్డ్ దేర్ ఎగ్జిక్యూటెడ్ ప్లాన్ ప్రాపర్గా స్టెప్ బై స్టెప్. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా మా పిల్లవాడు మంచివాడు అని చెప్తున్నారు. మీకు అతను చాలా అమాయకుల్లా కనిపిస్తున్నాడు అక్కడ? డూ యూ థింక్ హీఈస్ వెరీ ఇన్నోసెంట్, హీ డోంట్ నో ఎనీథింగ్, హీ వాజ్ జస్ట్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ సియా? మీకు అలా అనిపిస్తుందా? అక్కడ వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తున్నారు, మరో పక్క చేతన్ కూడా అదే చెప్తున్నాడు, దట్ సియా నన్ను ఇలా తనే ప్లాన్ చేసింది ఇదంతా అని చెప్పేసి. అండ్ సియా చెప్తుంది ఇంకో పక్క, యాజ్ పర్ సమ్ సోర్సెస్, దట్ చేతన్ తనని బ్లాక్మెయిల్ చేశాడట. నీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, నీ వీడియోలు ఉన్నాయి, ఒకవేళ కనుక నేను చెప్పినట్టు చేయకపోతే ఇవన్నీ నేను బయట పెడతాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి సియా చెప్తుంది. బట్ హూ ఈస్ గోయింగ్ టు సే ద అదర్ వర్షన్? కేతన్ వర్షన్ ఏంటి మరి? అతను చేసిన తప్పు ఏంటి ఇక్కడ? ఆల్ హీ డిడ్, ద ఓన్లీ మిస్టేక్ హీ డిడ్ ఈస్ తనని గుడ్డిగా నమ్మడం సియాని. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంతకుముందు ఒకసారి కోటకు తీసుకెళ్ళినప్పుడు కూడా నెట్టేసిందట. అప్పుడు ఒక బుష్ పట్టుకొని, అంటే అక్కడ ఉన్న కొమ్మలు పట్టుకొని ఎలాగో బ్రతికి బయటపడ్డాడు. ఎందుకు నెట్టావని అడిగితే పాము కనిపించింది, ఆ పాము నిన్ను ఎక్కడ కాటేస్తుందో అని చెప్పి నిన్ను నెట్టి సేవ్ చేయాలనుకున్నాను నేను, ఏది కోట మీద నుంచి నెట్టి సేవ్ చేయాలనుకున్నాను అని చెప్పేసి చెప్పిందట. 400 అడుగులు ఎత్తునున్న కోట మీద నుంచి కిందకి నెట్టి ఒక పాము నుంచి అతన్ని సేవ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అని చెప్తుందట. అండ్ స్టిల్ దాని తర్వాత కూడా అతను జనరల్గా ఒక ఐడియా రావాల్సిందేమో, ఒక డౌట్ రావాల్సిందే. బట్ అతను ఎంత గుడ్డిగా నమ్మాడు ఆ యువతని అంటే, అవునా, అయ్యో పాపం నా లవర్ నా కోసం ఇంత చేసింది అని చెప్పేసి నమ్మాడు. అతని ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తే నమ్మి మళ్ళీ ఒకసారి అదే ఎడ్జ్కి వెళ్ళి నించున్నాడు ఇంకోసారి ఫొటోస్ కోసం అని చెప్పి. అండ్ సెకండ్ టైం మిస్ అవ్వలేదు. షీ వాజ్ వెరీ పర్ఫెక్ట్ దిస్ టైం. ఎందుకంటే 34 నిమిషాల ముందు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ప్రాపర్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి డిస్కస్ చేసుకున్నారు కదా, ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పేసి. సో ఇక్కడ అతను చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అంటే సియాని లవ్ చేయడం, తనని గుడ్డిగా నమ్మడం, జీవితాంతం ఆ అమ్మాయిని సంతోషంగా చూసుకోవాలనుకోవడం, ఆ అమ్మాయి సంతోషం కోసం ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వడం. దాంట్లో భాగంగానే ఈవెన్ పెళ్ళికి ముందే హీ ఆల్మోస్ట్ స్పెంట్ 20 crores అప్పటికే. 17 crores ఆ విల్లా ప్యాలెస్కి అయింది, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నటువంటి ప్యాలెస్కి. ₹1 ఆల్రెడీ షాపింగ్కి ఇచ్చాడు. తన బర్త్డేకి సమ్ అదర్ గిఫ్ట్స్ ఏవో ఇచ్చాడట, కొన్ని కోట్లు విలువ చేసే గిఫ్ట్లు ఇచ్చాడట. ఆల్ హీ డిడ్ ఈస్ హీ జస్ట్ బ్లైండ్లీ లవ్డ్ హర్. అంతకు మించి ఇంకేమైనా ఉందా? అలాంటి ఒక అమాయకత్వానికి, అలాంటి ఒక ప్యూర్ లవ్కి, అలాంటి ఒక ఎఫెక్షన్కి చివరికి అతనికి దక్కింది ఏంటంటే మోసం, ద్రోహం. అతని ప్రాణాలు పోయి ఇప్పుడు అతని కుటుంబం జీవితాంతం ఏడుస్తూ కూర్చునే ఒక నరకం. అండ్ ఇంత చేసి చివరికి వాళ్ళు సాధించింది ఏంటి? దే ఆర్ జస్ట్ గోయింగ్ బిహైండ్ బార్స్ ఆఫ్టర్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ ఫూలిష్నెస్ అండ్ దేర్ డమ్ డెసిషన్స్ ఆఫ్ కోర్స్. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ₹1 కోటి కేతన్ దగ్గర తీసుకొని చేతన్కి ఇచ్చి నువ్వు బిజినెస్ చేసుకొని సెటిల్ అయిపో, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈలోగా ఎవరి దగ్గర అయితే ఆ డబ్బులు తీసుకున్నారో అతన్నే ప్రాణాలు తీయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాలు వింటుంటే మీకేమనిపిస్తుంది? డోంట్ యూ థింక్ దే ఆర్ రియల్లీ కోల్డ్ బ్లడెడ్? ఎందుకంటే ఇది పొరపాటున జరిగింది కాదు, క్షణికావేశంలో జరిగింది కాదు. ఇట్ మే లాస్ట్ ఫర్ 5 minutes or 10 minutes or 1 hour. క్షణికావేశంలో ఏదైనా జరిగితే దెన్ దే ఫీల్ రిగ్రెట్, దెన్ దే ఫీల్ సాడ్, దెన్ దే ఫీల్ రియల్లీ సాడ్ అబౌట్ ఆల్ దిస్. అరే నేను ఎందుకు ఇలా చేశాను, ఇంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఫీల్ అవుతారు.
బట్ తను అక్కడ ఫీల్ అవ్వడం లేదు, ఏడవడం లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అండ్ దే కంటిన్యూడ్ దోస్ ప్లాన్స్. ఏమని స్టేటస్లు పెట్టాలి, అందరికీ తను ఒక సఫర్ అవుతున్నట్లుగా ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం. అయ్యో కేతన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సడన్గా, ఇలా అనుమానాలు రాకుండా స్టేటస్లు పెట్టింది. తనతో మంచిగా ఉన్న వీడియోలు, ఫోటోలు, సాడ్ స్టోరీస్ ఇవన్నీ పెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. బట్ చేసిన పాపం ఊరికే పోతుందా? జస్ట్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? అతను చేసింది తప్ప గుడ్డిగా ప్రేమించడం కేతన్ చేసింది, లేకపోతే సియా, చేతన్, డూ యూ థింక్ దే ఆర్ రియల్లీ బ్రిలియంట్? ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో గోయింగ్ బిహైండ్ బార్స్ కదా. కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.